హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. పిల్లలందరికీ స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయాయి కదండి. ఏ మదర్స్కి అందరికీ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. మనం అనుకుంటాము పిల్లలకు స్టార్ట్ అయిపోయింది, పొద్దున్నే లేవాలి చేయాలి అని, కానీ అన్ని పనులు టైంకి కరెక్ట్ టైంకి అయిపోతాయండి. మనం హాలిడేస్లో తర్వాత చేసుకుందాంలే, తర్వాత వండుదాంలే అని వదిలేస్తాం. కానీ మనకి ఈ ఒక రొటీన్ అనేది ఏదైతే ఫాలో అవుతామో రెగ్యులర్గా, ఇది స్టార్ట్ అయిందంటే మనకి అన్ని టైంకి అయిపోతాయి పనులు. సో అలా నేను ఇవాళ మార్నింగ్ రొటీన్ పెట్టాను, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండ్ కాలేజ్. సో పొద్దున్నే ఇలా బయటకు వచ్చి నేను వీడియో పెడతాను కదా. మార్నింగ్ వైబ్స్ అనేది ఎలా ఉంటుందో నేను వీడియో పెడతాను కదండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా చూస్తారని, నేను ఎంజాయ్ చేస్తారని పెడతాను. సో ఇలా బయటకు వచ్చి ఒక 5-10 మినిట్స్ నిలబడిన తర్వాత నేను మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేస్తానండి. నెక్స్ట్ ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో ఆన్ చేసి, నెక్స్ట్ ఇలా ఈ బొమ్మల్ని చూపిస్తూ ఇలా స్టార్ట్ అయిపోతుంది ఆ రొటీన్. సో ఇవాళ మాకు మంచినీళ్ళు వస్తాయి. సో మంచినీళ్ళు పట్టేసిన తర్వాత ఫస్ట్ నేను రైస్ కడిగి పెట్టేస్తానండి. ఒక 10-15 మినిట్స్ మంచిగా నానబెడితే అన్నం మంచిగా అవుతుంది అన్నమాట. సో ఇడ్లీ పిండికి రాత్రే నానబెట్టేసాను. ఇడ్లీ వేస్తున్నాను ఇవాళ, టిఫిన్ ఇడ్లీ అండ్ చట్నీ. సో ఇడ్లీ అయితే కంఫర్ట్ ఫుడ్ కదా అందరికీ, అందుకే ఇడ్లీ వేస్తున్నాను. నేను ఇడ్లీ పిండి, దోశ పిండి ఎప్పుడు రుబ్బుకున్నా ఒక 3 టైమ్స్కి వచ్చేటట్టే రుబ్బుకొని పెట్టుకుంటానండి. ఫస్ట్ అంతా పులవనిచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది పల్లి కొబ్బరి చట్నీ చేస్తాను. ఇడ్లీ చట్నీ అయిపోయింది, రైస్ అయిపోయింది. తొందరగా చూపిస్తున్నాను, పిల్లలకు లేట్ అవుతుందని. ఇడ్లీ అయిపోయింది, వాళ్ళకి టిఫిన్ ఇచ్చేసాను. ఎగ్ రైస్ చేశాను మనీష్ కోసం. సో అక్షర నాకు పెరుగన్నం కావాలంటే పెరుగన్నం కలిపి అందులో పోపు పెట్టి ఇచ్చేస్తాను తనకి. సో ఇలా 2-3 కూడా చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో ఆ టిఫిన్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని అంట్లు పడతాయండి. అన్నీ కడిగేసి వంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ బట్టలు మిషన్లో వేసేస్తాను. సో డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నాకు చిన్న శారీ బిజినెస్ ఉంది కదా, ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను, ఆ పని చేస్తాను. సో అన్నం అంతా అందుకు తీసి పెట్టాను. కొంచెం పప్పుచారు చేశాను అన్నమాట. అక్షరకు కలిపిన కొంచెం పెరుగన్నం ఉంది అందులో. సో నైట్ మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చిండు. సో నేను మటను ఎలా చేస్తానో మీకు వీడియో పెట్టానండి. సో ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. మటన్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫస్ట్ కలుపుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. అందరూ ఇలా చేయకపోవచ్చు, నేను ఇలా చేస్తాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి అయితే 1 కప్పు ఆర్ 1/2 కప్ పెరుగు వేయాలి. పెరుగు వేసిన తర్వాత ఇదంతా బాగా కలిపేయాలండి. కలిపిన తర్వాత మనం మటన్కి ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ ఇందులో వేయాలి. వేసి బాగా కలిపి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మనం ఒక కుక్కర్ పెట్టుకొని ఇలా కలిపి 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసినా సరే వేయకపోయినా సరే, ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదా. సో కుక్కర్లో మనము ఒక్క బగారా కూడా వేయొచ్చు ఫ్లేవర్ కోసం, కానీ నేను ఇందులో వేయలేదు. నెక్స్ట్ మొత్తం పెరుగు కలిపి పెట్టాం కదా, కుక్కర్లో వేసి మూత డక్కన పెట్టకుండా ఇలా కొంచెం వాటర్ అంతా పైకి వచ్చేటట్టుగా అదంతా వేగిపోవాలి. కొంచెం వేగింది అన్న తర్వాత మటన్కి ఎంత కారం సరిపోతుందో అంత కారం వేయాలండి. కారం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేయాలండి. వాటర్ వేసిన తర్వాత మనం మటన్ చూసుకోవాలి. లేతగా ఉందనుకోండి ఒక 4 విజిల్స్ 5 విజిల్స్లో అయిపోతుంది. లేకపోతే ఒక 6-7 విజిల్స్ పెట్టాలన్నమాట. సో నేను కొన్ని వాటర్ వేసి పెట్టేశాను. నెక్స్ట్ దీనికి మసాలా రెడీ చేసుకోవాలండి. నేను ఒక చిన్న టీ స్పూన్స్తోని ధనియాలు తీసుకున్నాను, 1 స్పూను జీలకర్ర వేసాను. నెక్స్ట్ ఒక చిన్న టీ స్పూన్తో మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క,
నెక్స్ట్ ఒక 3-4 లవంగాలు, 2 ఇలాచి, ఇంకా సాజీరా, 1 స్పూన్ సాజీరా వేసిన తర్వాత ఇది మంచిగా కొంచెం వేగనియాలి. సో ఈ మసాలాలో ఒక స్పెషల్ ఏంటంటే మనం కాజు వేయొచ్చు. నేను ప్రజెంట్ నా దగ్గర కాజు అవైలబుల్గా లేదు కాబట్టి వేయలేదు. మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, కర్బూజా గింజలు ఒక 2 స్పూన్ల కర్బూజా గింజలు నేను వేసానండి. కాజుకి బదులు 2 బాదం వేసాను. బాదం అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ కలుపుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి అయినా సరే, ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి అయినా సరే కొంచెమే, ఎందుకంటే ఇది కొబ్బరి అయిపోతే దాని టేస్ట్ అందులో అంత బాగుండదు. సో నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను ఒక 2 ముక్కలు పచ్చి కొబ్బరి వేసి మొత్తం అంతా రోస్ట్ ఫ్రై చేసి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ కడాయిలో ఒక 2 పావుల ఆయిల్ వేసాను. నెక్స్ట్ అందులో ఒక బగారాకు వేసాను. మీరు ఒకవేళ కుక్కర్లో ఉడికేటప్పుడు వేసుకుంటే ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఒక 2-3 ఉల్లిపాయలు అండి. నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇది ఫ్రై అవ్వాలంటే కొంచెం అండి ఉప్పు వేయాలి ఉల్లిపాయల కోసం. ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో కొంచెం పసుపు వేసి మనం సిమ్లో పెట్టేసేయాలి. మంచిగా ఉల్లిగడ్డ ఏగిపోతుంది. సో చాలా బాగుంటుందండి ఇది. బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే వైట్ రైస్ చేశాను. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా వేగిపోతుంది అన్నమాట. మనము ఉల్లిపాయలకి ఆయిల్ కొంచెం వేస్తే కొంచెం అడుగు అంటుతుందండి. నేను అందులో ఆయిల్ వేసానని ఇందులో కొంచెమే వేసాను. అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. దాని టేస్ట్, దాని ఫ్లేవర్ అలాగే ఉంటుంది. సో చాలా బాగా అయింది అసలు మటన్ ఇవాళ మాత్రం. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఒకవేళ ఇలా ఎప్పుడు చేయకపోతే చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కలిపేసి నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులోనే వేసేయాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ మొత్తం పూర్తిగా వేగొద్దన్నమాట. నెక్స్ట్ ఇది టమాటాస్ ఉంటాయి కదా, నేను ఒక 3 టమాటాలు తీసుకొని మిక్సీకి వేసుకున్నాను. టమాటా ముక్కలు అందులో వేసానంటే అది కొంచెం వేగడానికి టైం పడుతుంది కదా, అందుకే నేను ఏం చేశానంటే ఒక 3 టమాటాలు తీసి మిక్సీకి వేసి అందులో వేసాను. ఇలా ఉడికేటప్పుడు మనం ఉడకబెట్టిన మటన్ ఉంది కదా, ఒక 5 విజిల్స్లో నాకు ఉడికిపోయింది. ఉడకబెట్టిన మటన్ మొత్తం ఇందులో వేసేయాలన్నమాట. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, డ్రై మసాలా, అదంతా ఇందులో వేసేయాలి. చాలా బాగా అవుతుందండి మటన్ మాత్రం. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసి కలిపి పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోతుందండి ఒక 5 మినిట్స్లో. సో అంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.